నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఆస్తుపరి నుంచి మొదలుకొని అన్ని వివరాలు QR కోడ్ లింక్ చేయాలని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైట్. వైసీపీ హయాంలో పోలవరం నివాసితుల పండుగ అనేది మర్చిపోయారని ఆగ్రహం. ఆటో కార్మికులకు ఆటోలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ హరిప్రసాద్. గత ప్రభుత్వ హయాంలో చిట్కో ఇళ్లకు డబ్బులు చెల్లించి ఫ్లాట్ కేటాయింపులు జరిగాయని, వారికి వాళ్ల ఇళ్ల దరఖాస్తుల సొమ్ము తిరిగి చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు 174 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,875 టిట్కో ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందించి గృహప్రవేశాలు చేసేలాగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 123 ULBలో ప్రతి ఇంటికి QR కోడ్తో డిజిటల్ డోర్ నెంబర్లు త్వరితగతిన కేటాయించాలని సీఎం చెప్పారు. ఆస్తిపై నుంచి మొదలుకొని అన్ని వివరాలు QR కోడ్తో లింక్ చేయాలని అన్నారు. భారత్ బిల్ మనమిత్రతో అనుసంధానించాలని చెప్పారు. అలాగే ఎక్కడా త్రాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరగాలని, దీనికి స్మార్ట్ వాటర్ పైప్ లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల మౌలిక సదుపాయాలు, ఇతర మరమ్మతులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని అన్నారు. పండ్లు, పాలు, కూరగాయలు అమ్మేవాళ్ళ వివరాలు రిజిస్టర్ చేయాలని సూచించారు. ఈ యాప్ ద్వారా 92,000 గ్రీవెన్స్లు రాగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. పురమిత్ర యాప్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను బట్టి ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాన్ని హాట్స్పాట్ గా గుర్తించి స్థానిక అధికారులు అక్కడ పర్యటించి సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకునేలాగా వ్యవస్థను తీర్చిదిద్దాలని అన్నారు. సీసీ కెమెరా విజువల్స్, డ్రోన్ షాట్స్, శాటిలైట్ మ్యాప్స్ వంటి విషయాల్లో డేటా ఇంటిగ్రేషన్ జరగాలని అన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ బ్యాన్స్ జారీతో పాటు అర్బన్ అథారిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలును కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టాలని అన్నారు. స్వర్ణముఖి కపిల తీర్థం జల వనరులతో తిరుపతిలో సమర్థ నీటి నిర్వహణ జరగాలని సీఎం అన్నారు. విజయవాడ, అమరావతి కెనాల్ సిటీలుగా, విశాఖ బీచ్ సిటీగా తీర్చిదిద్దాలని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పోలవరం నిర్వాసితులు పండుగలు అనేది మర్చిపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు దోషమెత్తారు. జగన్ 2 ఏళ్లలో ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వలేదని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం గురించి, నిర్వాసితుల గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదని అన్నారు. పోలవరం కోసం వచ్చిన నిధులను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం తమకు ఎంతో ముఖ్యమో పోలవరం నిర్వాసితులు అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. 2027లో పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పోలవరం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష తెలిపారు. నేరుగా నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పోలవరం నిర్వాసితులు పండుగలనే మర్చిపోయినటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక ఉగాది, ఒక దీపావళి, ఒక క్రిస్మస్, ఇటువంటి పండుగలన్నింటినీ కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025 జనవరిలో సంక్రాంతికి ఆ రోజు 900 కోట్ల రూపాయలు, అదేవిధంగా 2025 నవంబర్ దీపావళికి అప్పుడొక 900 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈరోజు 2026 మార్చి ఉగాదికి మళ్ళీ ఈరోజు 250 కోట్ల రూపాయలు. నేను అడుగుతూ ఉన్న సూటిగా జగన్మోహన్ రెడ్డిని, నీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 21 నెలల కాలంలోనే 1940 కోట్ల రూపాయలు 21 నెలల్లో మేము ఇస్తే 5 సంవత్సరాల పాలనలో ఆ నిర్వాసితులకి ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈరోజు ఉంది. అంతేకాదు ఆ రోజు 2016 సంవత్సరంలో ఆ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఆ రోజు అందజేశారు. మరి 2016లో ముఖ్యమంత్రిగా, 2024 తర్వాత ముఖ్యమంత్రిగా ఆ రోజు ఈ రోజు నిర్వాసితులకి వచ్చినటువంటి ఆ ఖాతాల్లో పండు సొమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగానే వచ్చింది తప్ప
మధ్యలో 5 సంవత్సరాలు నీ 19-24లో ఎందుకు ఒక్క రూపాయిని విడుదల చేయలేకపోయావు? నీకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది, నీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చింది. మధ్యలో 5 సంవత్సరాలు కనీసం నిర్వాసితులకి ఒక పైసా ఇవ్వడానికి కూడా నీకు మనసు రాలేదు అని అంటే, నువ్వు మరి మైక్ పట్టుకుంటే, వేదిక ఎక్కితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా బిడ్డలు అంటావు. కానీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆ బిడ్డలకి, ఆ అడవి బిడ్డలకి, ఆ నిర్వాసితులకి, ఆ పోలవరం గురించి విలువైనటువంటి భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు ఒక్క రూపాయి నువ్వు ఇవ్వలేకపోయావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు నిర్వాసితులకు కూడా సమాధానం చెప్పాలి. అప్పుడే నువ్వు పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మిశెట్టి వాసు రాబోయే రోజుల్లో కూడా సామాజిక సేవలో ముందంటూ ఉండాలని, పార్టీ బలోపేతం చేయాలని సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ బందర్ రోడ్లోని పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో భాగంగా జనసేన పార్టీ జన సైనికులుగా పనిచేస్తున్న ఆటో కార్మికులకు, వీర మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఉచితంగా ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ పరాభవనామ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి అనుగుణంగా అమ్మిశెట్టి వాసు తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా 10 మందికి ఉగాది పండుగ రోజున ఆటోలు పంపిణీ చేయటాన్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవాస్ఫూర్తి కనపరుస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. పార్టీ నేత అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆటో కార్మికులకు 10 ఆటోలను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. వారందరికీ జనసేన పక్షాన, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున అమ్మిశెట్టి వాసు గారి కార్యాలయంలో ఈరోజు ఉగాది వేడుకల్లో పాల్గొనడం మా అందరికీ ఎంతో సంతోషదాయకంగా ఉంది. మా అధ్యక్షులు ఏ మార్గం అయితే చూపించారో, ఆపన్నులను ఆదుకోవాలి, వారికి సేవ చేయాలి అని ఏదైతే మాకు ఉద్బోధించారో ఆ మార్గంలో అమ్మిశెట్టి వాసు గారు ప్రయాణం కొనసాగిస్తూ తన రాజకీయ జీవితాన్ని ముందుకు వెళ్తున్నారు. ఈ రోజున అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ పేరిట 10 మందికి ఆటోలు అందజేస్తున్నారు. మొత్తం 45 మందికి ఈ ఆటోలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన తలపెట్టారు. పార్టీలో సేవ చేస్తూ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారికి ఉపాధి కల్పించడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం. వాసు గారిని చూసి మరింత మంది ప్రేరణ పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ 10 మంది ఇప్పుడు ఆటోలు అందుకోబోతున్న ఈ 10 మంది ఆ ఆటోలను సద్వినియోగం చేసుకొని తమ కుటుంబానికి, తద్వారా ఈ సమాజానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి పెద్దలు శాసనసభ మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ గారు, అట్లాగే కళ్యాణపు శ్రీనివాస్ గారు, కేకే గారు, అట్లాగే చిల్లపల్లి శ్రీనివాస్ గారు రావటం చాలా సంతోషం. కార్యకర్తలు ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కార్యకర్తలకి ఈరోజు కొంతమందికి ఆటోలు ఇవ్వటం జరిగింది. పెద్దల చేతుల మీదకి ఇవ్వటం చాలా సంతోషం. ప్రతి కార్యకర్త కూడా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్తను కూడా మేము పార్టీ తరఫున మేము అందరం అండగా ఉంటాం. ప్రతి కార్యకర్తకు కూడా మేము ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా ఆటో తోలుకునే వాళ్ళందరూ కూడా ఇవ్వాలని ఈ మంచి కార్యక్రమం పెట్టడం, పెద్దలు రావటం మాకు చాలా సంతోషం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నింపాలని మాజీ సీఎం జగన్ ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముగిశాయి. ఉగాది వేడుకల్లో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచకట్టు భుజాన కండువాతో ఉగాది వేడుకలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఉగాది వేడుకలు పంచాంగ శ్రావణం కార్యక్రమానికి వచ్చిన వైఎస్ జగన్ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ దంపతులకు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఆహ్వానం పలికారు. ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజ తర్వాత పిడిపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రావణం వినిపించారు. పంచాంగ శ్రావణం అనంతరం వైఎస్ జగన్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. పంచాంగ శ్రావణం అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, నాయకులు, అభిమానులు ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తన పదవీ కాలంలో 44వ డివిజన్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని ఆ డివిజన్ మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యతగా భావించి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అమలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపామని, అందులో దాదాపు 90% హామీలను విజయవంతంగా పూర్తి చేశామని ఆమె పేర్కొన్నారు. డివిజన్ లో మౌలిక వసతుల అభివృద్ధి దిశగా పలు కీలక పనులు చేపట్టినట్లుగా వివరించారు. పాడైపోయిన రోడ్ల పునర్నిర్మాణం, కొత్త సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, త్రాగునీటి పైపులైన్ల ఏర్పాటు, వీధి దీపాల విస్తరణ వంటి పనులు ప్రజలకు ఉపయోగపడేలాగా అమలు చేశామని చెప్పారు. ప్రతి కాలనీకి సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఎక్కడ వెనుకబాటు లేకుండా చూసుకున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి శుభ్రత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించామని, కాలనీలో చెత్త సమస్యను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. డివిజన్ అభివృద్ధి కోసం సుమారు 10 కోట్ల రూపాయల నిధులను వినియోగించి పలు ప్రాజెక్టులను పూర్తి చేశామని తెలిపారు. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలాగా కృషి చేస్తామని చెప్పారు. అధికారుల సహకారం, ప్రజల మద్దతు వల్ల ఈ స్థాయిలో అభివృద్ధి సాధ్యమైందని ఆమె అన్నారు. తమ రాజకీయ ప్రయాణంలో మార్గనిర్దేశం చేసే అవకాశం కల్పించిన నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతోనే ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా డివిజన్ అభివృద్ధిలో తనకు సహకరించిన ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వెల్లంపల్లి సీనన్న సహకారంతో 2021 నుంచి ఆయన సహకారంతో నేను వైఎస్ఆర్సీపీలో పార్టీలో గెలుపొందాను. 2026తో 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తయిన సందర్భంగా నాకు సహకరించిన డివిజన్ ప్రజలకు, అలాగే తన కష్టాన్ని తన గెలుపుగా స్వీకరిస్తూ తను ఎంతో కష్టపడి డివిజన్లో ప్రజలందరికీ కూడా సమస్యలను తన సమస్యగా తీసుకొని పరిష్కరించిన నా భర్త అయినటువంటి మైలవరపు దుర్గారావు గారికి తనకు ధన్యవాదాలు చెప్తే నాకు నేను చెప్పుకున్నట్టుంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడాను మాకు సహకరించిన
పెద్దలకు కానివ్వండి, డివిజన్లో వాళ్ళందరికి కానివ్వండి, అలాగే గెలుపొందినప్పుడు ప్రతి ఒకళ్ళు తన ఇంట్లో చెల్లిగా నన్ను స్వీకరించి తమ ఓటును వినియోగించుకొని నాకు వేసి నన్ను గెలిపించి తన ఇంటి ఆడపిల్ల గెలిచినంత సంబరపడిపోయిన 44 డివిజన్ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే డివిజన్లో సమస్యలన్నీ తీర్చుకుంటూ, అలాగే డివిజన్లో పనులు 10 కోట్ల దాకా మేము పెట్టి పనులు కూడా వర్క్ అన్నీ ఫినిష్ చేయడం జరిగింది. మరి నా మీద ఉంచిన బాధ్యతను 100% నేను తీర్చానని అనుకుంటున్నాను. అలాగే నాకు సహకరించిన పెద్దలకు అయినటువంటి వెల్లంపల్లి సీనన్నకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పర్వదినాన విజయవాడ నగర ప్రజలకు, మరి ముఖ్యంగా 44వ డివిజన్ ప్రజలకు, మీడియా మిత్రులకు, మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలు అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ మీటు మాకు 2021 మార్చి 18వ తారీఖున నా భార్య మైలవరం రత్నకుమారి గారు 44వ డివిజన్గా కార్పొరేటర్గా ప్రమాణ స్వీకారం చేసి, మరి 2026 17వ తారీఖు మార్చి 17వ తారీఖుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని, మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఆనాటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఏదైతే నమ్మకంతో సీటు ఇచ్చిన తర్వాత మా 44వ డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు చాలామంది సొంత కుటుంబ సభ్యుల్లాగా నాకు దాదాపు అన్ని కులమతాలకు అతీతంగా అన్ని కులాల్లో వారు కూడా సొంత ఇంటి కుటుంబ సభ్యుల్లాగా మాకు పనిచేసి మమ్మల్ని 5 సంవత్సరాలు కూడా ఆదర అభిమానులు అందించి చక్కగా చూసుకున్నటువంటి 44వ డివిజన్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మాకు 44వ డివిజన్ ప్రజలు నా భార్యను గెలిపించారో ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా 44వ డివిజన్లో దాదాపు 9 నుండి 10 కోట్ల రూపాయల వ్యయంతో అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ చెరువు సెంటర్లో ఉన్నటువంటి మొత్తం సీసీ రోడ్లు కానీ, అలాగే ఎద్దనపూడి వారి, మూలవారి వీధి, గంజాల మంద వీధి, కేసీ పబ్లిక్ స్కూల్ రోడ్డు, అలాగే అటు రోడ్లు కానీ మొత్తం రోడ్లు కూడా సీసీ రోడ్లు వేయించడమే కాకుండా అప్పలసాం కోరిలో కూడా సీసీ రోడ్లు వేయించడం, అలాగే 4 స్తంభాల సెంటర్లో నాగేంద్ర స్వామి కొండ కానీ, ఆర్షియం చర్చి కొండ కానీ, నాగేంద్ర స్వామి గుడి పైన కొండపైన కానీ అనేకమైనటువంటి మెట్ల మార్గాలు లేని చాలామంది పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆ మెట్ల మార్గాలు దాదాపు ఒక 8 ఏరియాల్లో కూడా మెట్ల మార్గాలు. జగన్ లాంటి అన్న ఉంటే ఇక శత్రులు అనవసరమని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. అన్న అనే పదానికే జగన్మోహన్ రెడ్డి ఒక కళంకం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని, బాధితురాలైన సునీతకు న్యాయం చేయకుండా వెలివేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ విమానాశ్రయంలో మీడియాతో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ డబ్బు, మీడియా పలుకుబడి ఉందన్న అహంకారంతో ఎంతటి నేరాలైనా కప్పిపుచ్చవచ్చు అని సోషల్ మీడియాలోనే తన సైతాన్ సైన్యంతో ఎవరిపైనైనా వ్యక్తిగత హనానికి పాల్పడవచ్చు అని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. వివేక గుండెపోటుతో చనిపోయారన్న థీరీని సునీత సృష్టించిందని అవినాష్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. వివేక చనిపోయిన రోజు ఉదయం 7 గంటల నుంచే సాక్షి టీవీలో గుండెపోటుతో మరణించారనే వార్తలు ప్రసారం చేశారు. ఆ సమయంలో సునీత, మేమంతా హైదరాబాద్ లో షాక్ లో ఉన్నాం. పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డికి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా సాక్షి టీవీలో ఆ వార్త ఎలా వచ్చింది? సాక్షి టీవీని నడుపుతున్నది జగన్ భార్య భారతీరెడ్డి కాదా? దీనిపై అవినాష్ గాని భారతీరెడ్డి గాని ఎందుకు సమాధానం చెప్పరు అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. శవ పరీక్ష జరగకుండా అడ్డుకునే అవకాశం, మీడియాను మేనేజ్ చేసే అవకాశం స్థానికంగా ఉన్న అవినాష్ రెడ్డికే ఉందని, దూరంగా ఉన్న సునీతకు కాదని ఆమె స్పష్టం చేశారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వివేక హత్యపై తాము చెప్తున్న థీరీలే నిజమైతే ఒక్క ఆధారాన్ని ఎందుకు బయటపెట్టలేకపోయారని
నిలదీశారు. సునీత భర్త హత్య చేశాడని, టీడీపీ వాళ్ళు చంపారని, మరో కుటుంబం హత్య చేసిందని ఆరోపణలు చేశారు. అధికారం చేతిలో పెట్టుకుని ఒక్క సాక్ష్యం కూడా ఎందుకు చూపలేదు, ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు కాబట్టి అని ఆమె అన్నారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రిలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో సునీత అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్గా పులివెందల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాద్లో ఉన్న సునీత రెడ్డికి ఉందా? లోకల్గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులను కాపాడేందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచవర్తి అనురాధ ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధం చేసిన స్క్రిప్ట్ ను అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ లో చదివినట్టుగా ఉందని విమర్శించారు. ఎంపీ సీటు కోసమే సొంత బాబాయిని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్న తీరును సునీతపై కూడా కుట్రలు పనడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. కడప ఎంపీ సీటు కోసమే వివేక హత్య జరిగిందని జగన్ సొంత చెల్లెలు షర్మిల సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. దీనిపై స్పందించే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి గాని అవినాష్ రెడ్డికి గాని లేదని అంటూ ఆమె ప్రశ్నించారు. నమస్కారం అండి. అంతఃపుర రహస్యాన్ని దాచిపెట్టి వివేకానంద రెడ్డి హత్య సంబంధించిన కేసు నుంచి బయటికి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ కో విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయినే చంపిన దుర్మార్గులు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారి పైన కూడా కుట్రలు పన్నుతా ఉన్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అవలంబిస్తూ అవినాష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య చేసి ఆ రక్తపు మడుగుల మీద తొక్కుకుంటూ అవినాష్ రెడ్డి ఎంపీ సీటు నామినేషన్ వేశారు అని చెప్పి పులివెందుల ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క కడప ఎంపీ సీటు కోసమే బాబాయిని హత్య చేశారు అని చెప్పి స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిల సిబిఐకి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడే
దమ్ము ధైర్యం అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుదలుచుకున్నాం. ముస్లింల ఆర్థిక సామాజిక రాజకీయ అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో ముస్లింలు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,000 మంది ఇమాంలు మోజన్లకు గౌరవ వేతనంగా ఈ నెల 17వ తేదీన 45 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా తెలిపారు. 2026-27 బడ్జెట్ లో మైనార్టీల కోసం 6,090 కోట్ల రూపాయల కేటాయింపులు కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను తెలియజేస్తున్నాయని అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింల కోసం ప్రభుత్వం తరపున జిల్లా నియోజకవర్గ స్థాయిలో 1.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఇఫ్తార్ విందులు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో అనేక ముస్లిం ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. అస్సలాము అలైకుం, అందరికి నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గత 27 రోజుల నుండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరిమణులు ఎంతో నిష్ఠతో ఉపవాసాలుంటూ అల్లా దయ కోసం కృప కోసం అనేక రకాలుగా ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. నెలల కాలంలో మౌజన్ ఇమాములకు చెప్పినటువంటి విధంగా ఇమాములకు 10,000, అలాగే మౌజన్లకు సంబంధించినటువంటి పారితోషికం 5,000 ఈ 20 నెలల కాలంలో పూర్తిగా 180 కోట్లు మౌజన్ ఇమాములకు అందించడమే కాకుండా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మొన్న ఇఫ్తార్ విందులో చెప్పినటువంటి మాట ప్రకారం అదే రోజు 45 కోట్ల రూపాయలు మౌజన్ ఇమాములకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా మైనారిటీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులను గోల్మాల్ చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మైనారిటీలకు సంబంధించినటువంటి బడ్జెట్ గత సంవత్సరంలో ఉన్నటువంటి 5,400 కోట్లని 6,000 చేయడమే కాకుండా ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకోవచ్చు, మైనారిటీలకు సంబంధించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 6 పిల్లలుంటే 6 పిల్లలు చదువుకుంటా ఉన్నటువంటి మైనారిటీలకు సంబంధించినటువంటి పిల్లలకు ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 15,000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది, చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ఆస్తుపరి నుంచి మొదలుకొని అన్ని వివరాలు QR కోడ్కు లింక్ చేయాలని వ్యాఖ్య. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైట్. వైసీపీ హయాంలో పోలవరం నిర్వాసితుల పండుగ అనేది మర్చిపోయారని ఆగ్రహం. ఆటో కార్మికులకు ఆటోలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ హరిప్రసాద్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.